Yes, good morning everyone. Had breakfast. సో ఏంటంటే ఆన్లైన్లో ఎవరు లేరా ఇవాళ? లింక్ పెట్టలేదు ఇంకా పెట్టా? ఓకే, కూల్. ఏంటండి? ఓకే, చెప్తాను. విల్ డిస్కస్ లేటర్. ఓకేనా? మనకు చాప్టర్ ఉంది. సో ఆ చాప్టర్ మొత్తం మనం అవే డిస్కస్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఎలా ఉంటాయి, లీగల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మనకి ఇండియన్ లీగల్ సిస్టమ్స్ అని ఒక చాప్టర్ ఉంది. సో రెగ్యులేటరీలో మనం నేర్చుకుంటాం, నో ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కంప్లీటెడా? సో కంప్లీటెడ్ అండి. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కంప్లీటెడ్. జస్ట్ చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఇంకొక చాప్టర్స్ వస్తే ఆ చాప్టర్స్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకేనా? నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఏమి నేర్చుకున్నాం గుర్తుంది కదా? ఆఫర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వ్యాలిడ్ కండిషన్స్ ఏంటో నేర్చుకున్నాం, యాక్సెప్టెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వ్యాలిడ్ కండిషన్స్, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, ఆఫర్ ఎలా ఉంటుంది, అండ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, అల్టిమేట్గా మనకేంటి లైక్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రావాలంటే ఎలాంటి కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నామా? డిఫరెంట్ కేస్ లాస్ కూడా చదువుకున్నామా? సో ఎవ్రీథింగ్ చాప్టర్ నెంబర్ 1 రిలేటెడ్గా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. చెప్పండి, సెకండ్ చాప్టర్ ఏంటండి? లైక్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెకండ్ చాప్టర్ ఏంటి? సెకండ్ చాప్టర్ ఏంటి? కన్సిడరేషన్. విన్నారా? కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం కన్సిడరేషన్ అనేది జస్ట్ ఒక డెఫినేషన్ చూసుకున్నాం ఎక్కడ, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో. ఇప్పుడు అదే చెప్తున్నాను, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో కూడా మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వైడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ మళ్ళీ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్స్లో డిస్కస్ చేస్తాం. సేమ్ అలాగే కన్సిడరేషన్ అనేది ఒక టాపిక్ ఇంట్రడక్షన్ అయితే మనం ఫస్ట్ చాప్టర్లో చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది అసలు ఫుల్. మనకి ఏంటంటే క్లియర్ కట్ కన్సిడరేషన్ అంటే ఏంటి, కండిషన్స్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, సో డిఫరెంట్ కేస్ లాస్ ఏంటి అనేది డిస్కస్ అయిపోతున్నాం. చిన్న చాప్టర్, ఓకేనా? బట్ బేసిక్ అయితే మీకు తెలిసింది కదా కన్సిడరేషన్ అంటే ఏంటి అనేది. ఎస్, సో విల్ స్టార్ట్ పేజ్ నెంబర్ 37. కన్సిడరేషన్ ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ తెలుసు మీకు, బట్ ఏంటంటే అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ మనం తెలుసుకోవాలి. సో విల్ లెర్న్ దట్ కన్సిడరేషన్. Shall we start? సో కన్సిడరేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ మీన్ బై కన్సిడరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ అర్థం చేసుకుందాం, ఆ తర్వాత కంటెంట్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా? కన్సిడరేషన్ జాగ్రత్తగా వినండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కన్సిడరేషన్. సి ద డెఫినేషన్ ఈజ్, డెఫినేషన్ ఎక్కడ చెప్పారండి? సెక్షన్ 2 క్లాజ్ నెంబర్ డి. కన్సిడరేషన్ డి. డి ఇక్కడ ప్రెజర్ అవుతుందా మీకు? లైక్ ఎక్కువ ఫోకస్ డి మీద ఉంటుంది కదా. సో దట్స్ వై సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ డి. సో నేను ఇలా ఏదైతే చెప్తానో మీరు ఆ సెక్షన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ సెక్షన్స్ ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో సెక్షన్ 2 క్లాజ్ డిలో మనకి కన్సిడరేషన్ అంటే ఏంటో చెప్పారు. సెక్షన్ 2 క్లాజ్ డి డిఫైన్స్ కన్సిడరేషన్ యాజ్ ఫాలోస్. వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్. సో చూడండి ఇక్కడ, ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే ఏంటండి అంటే ఇక్కడ డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటున్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెల్ దిస్ ల్యాప్టాప్. నేను ఈ ల్యాప్టాప్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏంటి ఆఫర్ ఇవ్వడానికి వెళ్తాను. సో ఈ ల్యాప్టాప్ ఎవరిని కొంటారా, ఈ ల్యాప్టాప్ ఎవరిని కొంటారా నేను ఆఫర్ ఇస్తూ ఉంటాను. కరెక్టా? ఈ ల్యాప్టాప్ ఇప్పుడు నేను సేల్ చేయాలని మీ దగ్గర తీసుకొచ్చాను. చెప్పండి, ఈ ల్యాప్టాప్ ఏ ప్రైస్కి ఛార్జ్ చేయాలనేది నేను చెప్తానా, మీరు చెప్తారా? నేను చెప్తాను. ఇక్కడ నేను ఎవరు? ఇక్కడ ఆఫరర్, అంతేనా? లైక్ ప్రామిసర్. ఇక్కడ ఎవరి డిజైర్తో నడుస్తుంది కన్సిడరేషన్ అనేది? ప్రామిసర్. ఓకేనా? ప్రామిసర్ యొక్క డిజైర్తో కన్సిడరేషన్ ఉంటుంది. డెఫినేషన్ చూడండి. వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, వెన్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. కన్సిడరేషన్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తున్నారని అంటే వెన్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. కన్సిడరేషన్ అనేది నేనే చెప్పాలి, బికాస్ ఐ ఆమ్ ద ప్రామిసర్ అండ్ ఐ వాంట్ టు సెల్ మై ల్యాప్టాప్. నేను నా ల్యాప్టాప్ నేను సేల్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ విల్ డిసైడ్ ద ప్రైస్. కరెక్టే కదా?
నెగోషియేషన్స్ ఏమైనా చేయాలంటే విల్ డూ ఇట్ లేటర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇచ్చేదైతే లైక్ ప్రామిసరే కదా మనకి ప్రైస్ చెప్పేది. సో డిజైర్ అంటే ఏంటి, ఎవరి ఓన్ లైక్ ఎవరు ఓన్గా డిసైడ్ చేస్తున్నారు. సో ఎవరు డిజైర్ అండి ఇక్కడ, ప్రామిసర్ డిజైర్. సో వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ or abstain from doing or does or abstain from doing or promises to do or abstain from doing something, such an act or abstinence or promise is called the consideration. సింపుల్గా చూడండి, when at the desire of the promiser, the promisee or any other person అంటున్నారు ఇక్కడ. మళ్ళీ డెఫినేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ సంథింగ్, చాలా ఇచ్చేసారు అక్కడ కంటెంట్. బట్ ఇక్కడ జాగ్రత్తగా 1 by 1 వర్డ్ బై వర్డ్ నేర్చుకుంటాం మనం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడరేషన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రామిసర్ నథింగ్ బట్ ఆఫరర్. ఎవరైనా ప్రామిసర్ ఆర్ ఆఫరర్ డిసైడ్ చేస్తారు. బికాస్ వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ఆల్రెడీ చెప్పేశారు కన్సిడరేషన్ అనేది ఎవరి డిజైర్తో వస్తుందండి అంటే లైక్ ప్రామిసర్. నేను ఈ ల్యాప్టాప్ సేల్ చేద్దామని తీసుకొచ్చినప్పుడు నేనే చెప్తాను కదా ప్రైస్ ఎంత అనేది. సో ఈ ల్యాప్టాప్ నేను 40,000 సేల్ చేద్దాం అనుకుంటున్నాను, అవునా కదా. ఐఎమ్ గివింగ్ ద ప్రైస్ అండ్ ఆల్సో నేనే చెప్పేస్తున్నాను. సో కన్సిడరేషన్ అనేది ప్రామిసర్ యొక్క డిజైర్తో మనకి చెప్తాం మనం. అండ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ యాక్సెప్ట్ చేయొచ్చు అంట, లైక్ కన్సిడరేషన్ ఇస్తారంట. ప్రామిసర్ ఆర్ లైక్ ఎనీ అదర్ పర్సన్ కెన్ డూ సంథింగ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే ప్రామిసీ అంటే ఎవరు, లైక్ ఇప్పుడు నేను ఎవరికైతే నేను ఆఫర్ ఇచ్చానో దట్ పర్సన్ విల్ బి ద ప్రామిసీ. నేను ఇప్పుడు విష్ణుకి ఆఫర్ ఇచ్చాను, ఏంటి విష్ణు ఐ విల్ సెల్ దిస్ ల్యాప్టాప్ టు యూ. నేను మీకు ఏంటంటే అంటే ఈ ల్యాప్టాప్ సేల్ చేస్తానని చెప్పాను. విష్ణు కూడా యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ ప్రామిసర్, హీఈస్ ప్రామిసీ. క్లియర్ ఎంతవరకు? ఐఎమ్ ప్రామిసర్, విష్ణు ఈజ్ ప్రామిసీ. అయితే ఇప్పుడు నేను సేల్ చేస్తానని చెప్పినప్పుడు వెంటనే మాధవ్ వచ్చేసి ఇదిగోండి సార్ 40,000 తీసుకోండి అంటున్నారు. అర్థమవుతుందా? నేనేమన్నానంటే లేదు నేను విష్ణు కదా, లైక్ నేనేమంటున్నానంటే మాధవ్ మీరు ఇస్తున్నారు కదా అమౌంట్, సరే మీరు తీసుకొని ల్యాప్టాప్ అంటున్నాను. బట్ మాధవ్ అంటున్నారు కాదు సార్ మీరు విష్ణుకి ఇవ్వండి, నేను విష్ణు తరపున నేను ఇస్తున్నాను అమౌంట్ అంటున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్? కరెక్టేనా అలా ఇవ్వడం? అచ్చా నార్మల్గా చెప్పండి, లాలో కాదు, నార్మల్గా కరెక్టా కదా? నార్మల్గా కరెక్టా రాంగ్ అది? నేను విష్ణుకి సేల్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ మాధవ్ వచ్చేసి ఇదిగోండి సార్ విష్ణు తరపున 40,000 తీసుకోండి అని చెప్పించారు. కరెక్టా రాంగా? లైక్ ఒకటే కదా. ఒకటంటే లైక్ ఒకటో రెండు మనకు అనవసరం. లైక్ ఏంటంటే వాళ్ళు అతని తరపున అతను వచ్చి మనకి కన్సిడరేషన్ ఇస్తున్నారు. లైక్ రిలేషన్ అవసరం లేదు అక్కడ, ఎవరైనా ఇవ్వచ్చు. లైక్ అతని తరపున చెప్తున్నారు అతను ఇదిగోండి సార్ ఇతని తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్సిడరేషన్ కావాలి, అది వస్తుందా లేదా? అచ్చా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను మీకు ఏంటి వీ ఆఫర్ యూ లైక్ క్లాసెస్ కోచింగ్ ఇస్తున్నాం, అడ్మిషన్స్ ఉన్నాయని మీకు ఆఫర్ ఇచ్చాం, మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకేనా. సో ఇక్కడ ప్రామిసర్ కదా, మీరు ప్రామిసీ కదా. కన్సిడరేషన్ ఎవరు ఇస్తున్నారు? లైక్ మీరంటే మీరు ఇస్తున్నారా, మీ పేరెంట్స్ ఇస్తున్నారు, అదర్ పర్సన్ ఇస్తున్నారా? నేను చెప్తున్నావా? లేదు కన్సిడరేషన్ పేరెంట్స్ ఇచ్చారు కాబట్టి క్లాసెస్ కూడా పేరెంట్స్కే చెప్తామని చెప్తున్నావా? కాదు కదా. లైక్ ఎవరైనా ఇవ్వచ్చు. ప్రామిసీ తరపున కన్సిడరేషన్ కెన్ బి ఎనీ అదర్ పర్సన్. సో నేను విష్ణుకి ల్యాప్టాప్ సేల్ చేస్తాను అన్నప్పుడు మాధవ్ కూడా వచ్చి ఇదిగోండి సార్ ప్రామిసీ లైక్ విష్ణు తరపున 40,000 తీసుకుని ల్యాప్టాప్ ఇచ్చేసాడు అని చెప్పొచ్చు, ఓకేనా. డెఫినేషన్ చూడండి మళ్ళీ. వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, కన్సిడరేషన్ అనేది ప్రామిసర్ యొక్క డిజైర్ ద్వారా చెప్తాం, అంటే నేనే కదా ఆఫర్ లైక్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. సో వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్, ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, ప్రామిసీ విష్ణు ఆర్ ఎనీ అదర్ పర్సన్ మాధవ్, ప్రామిసీ విష్ణు ఆర్ ఎనీ అదర్ పర్సన్ మాధవ్, ఏ అదర్ పర్సన్ అయినా కావచ్చు ఆపోజిట్లో, ఓకేనా. లైక్ ప్రామిసీనే మనకు కన్సిడరేషన్ ఇవ్వాలని లేదు, ఏ అదర్ పర్సన్ అయినా కానీ ఇవ్వచ్చు. చెప్పండి ఈ లైన్ ఇప్పటి వరకు అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఈ లైన్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు చూడండి, హ్యాస్ డన్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ ఆర్ డస్ ఆర్ అబ్స్టైన్స్ ఫ్రమ్ డూయింగ్. ఇక్కడ కొన్ని టర్మ్స్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి.
ఓకే. చూడండి, జస్ట్ చూడండి, మన ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. డన్, డస్, డన్ డస్ ఆర్ అబ్స్టెన్స్ ఫ్రమ్ డూయింగ్. చెప్పండి, డన్ అంటే ఏంటి? డన్ అంటే ఏంటండి? డస్ అంటే డన్ అంటే ఏంటి? డస్ అంటే ఏంటి? డూయింగ్ అంటే ఏంటి? డన్ అంటే డన్ అంటే డన్ అంటే చేస్తారు. డస్ అంటే ఓకే, చేస్తూ. ఓకే, క్లియర్. సో ఇంగ్లీష్ అయితే నో ప్రాబ్లం, మంచిగానే చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చెప్పండి, ఎగ్జాంపుల్ ఎవరెవరు వస్తారో చెప్పండి. ఎవరండి? నవీన్ ఎవరు? ఆన్లైన్లో ఉన్నారు? రాలేదండి ఆన్లైన్లో ఎవరు కూడా. జాగ్రత్తగా చెప్పాలి ఎగ్జాంపుల్లో. ఇప్పుడు కొంచెం వీఆర్ గోయింగ్ డిఫరెంట్గా వెళ్తున్నాం ఎగ్జాంపుల్లో. సో నవీన్ అయితే లేరు, బట్ నవీన్ తీసుకుంటున్నాం. నవీన్ ఇవాళ క్లాస్కి రాలేదు కాబట్టి పనిష్మెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? నవీన్ లైక్ రికార్డింగ్ చూసుకున్నప్పుడు చూసుకుంటారు ఎగ్జాంపుల్ ఇది. సో చూద్దాం, ఇప్పుడు నవీనే ఉన్నారు. ఏంటండి? నవీన్, ఓకేనా? సో ఇక్కడ ఒక గాల్ కూడా ఉన్నారు. గాల్, ఓకేనా? సో హర్ నేమ్ ఈజ్ నవీనా. ఓకేనా? నవీనా, ఓకేనా? ఏంటండి? అర్థం కాలేదు. నవీనా అంటే నవీనా అంటే అర్థమవుతుందిలేండి, పేరే కదా అది. ఓకే, వినండి, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్లో ఉండాలి, మీరు పర్సనల్గా వెళ్ళిపోవద్దు. ఎగ్జాంపుల్ లాగే, ఓకేనా? నవీనా. అయితే ఇప్పుడు ఏం చేశారండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2017లో నవీనాకి యాక్సిడెంట్ అయింది. ఓకేనా? ఫీల్ అవ్వద్దు, ఎగ్జాంపులే. ఓకేనా? సో షీ వెంట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే, యాక్సిడెంట్ అన్నప్పుడు ఏం చేశారంటే నవీన్ హెల్ప్ చేశారు. యాక్సిడెంట్ అయితే ఎలా హెల్ప్ చేస్తారండి? సో యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే నవీన్కి తెలిసింది. సో నవీనాకి యాక్సిడెంట్ అయింది. సో వెంటనే నవీన్ ఫోన్ చేసి చెప్పేశారు. సో ఏమైనా పర్లేదు, ఐ విల్ హెల్ప్ యూ. సో బ్లడ్ కావాలంటే బ్లడ్ తీసుకోండి, కిడ్నీ కావాలంటే కిడ్నీ తీసుకోండి, హార్ట్ కావాలంటే హార్ట్ తీసుకోండి అని చెప్పేశారు. ఓకేనా? ఏదైనా ఇచ్చేస్తా అని చెప్పేశారు. సో అలాగే ఏంటంటే అంటే లైక్ బ్లడ్ కొంత రిక్వైర్మెంట్ వచ్చి బ్లడ్ అవన్నీ హెల్ప్ చేశారు ఇతను. గుడ్ థింగ్. ఓకేనా? నవీనాకి హెల్ప్ చేశారు. సో కొన్ని ఇయర్స్ అయిపోయాయి. 2024లో ఉన్నాం కదా ఇప్పుడు మనం. 2024లో నవీన వచ్చేసి, సో నవీన్కి అమౌంట్ ఇస్తున్నారు. లైక్ హెల్ప్ చేసినందుకు ఎదుగో తీసుకో అని ఒక కొంత అమౌంట్, ఒక 50,000 ఇచ్చారు. ఒక 50,000 ఇచ్చారు. చెప్పండి, ఇదే 50,000 నవీన్కి వచ్చాయా? 50,000 నవీన్కి వచ్చాయా? అమౌంట్ వచ్చిందా? 50,000 అమౌంట్ వచ్చినందుకు సంథింగ్ ఇన్ రిటర్న్ ఉండాలా? ఏదో ఒకటి, లైక్ ఒక అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏదైనా ఫామ్ అవ్వాలంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఉండాలని చెప్పాం మనం. ఈ 50,000కి సంథింగ్ ఇన్ రిటర్న్ ఏదైనా ఉందా? ఎక్కడుంది? ఎప్పుడు ఇచ్చారండి? 2017లో ఇచ్చారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఈజ్ ఇట్ వ్యాలిడ్? జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి అంతే. నేను లా ఏంటి నేను చెప్తాను. ఏంటండి వ్యాలిడ్? వ్యాలిడ్ నార్మల్గా, నార్మల్ సెన్స్లో మీకేమనిపిస్తుంది చెప్పండి అంతే. వ్యాలిడ్ అనిపిస్తుందా లేదా?
లైక్ ఏంటండి అంటే ఇక్కడ ఏంటండి అంటే కన్సిడరేషన్ ఇప్పుడు 50,000 ఏదైతే ఇచ్చారో దానికి ఇన్ రిటర్న్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఏది ఉందండి అంటే హెల్ప్ ఉంది. ఇక్కడ ఇతను బ్లడ్ హెల్ప్ చేశారు, ఇదంతా ఉంది. ఇది ఎప్పుడండి 2017లో చేశారు. సో ఇక్కడ ఏంటండి అంటే ఇట్ కెన్ బి పాస్ట్ ఆల్సో, కన్సిడరేషన్ కెన్ బి పాస్ట్ ఆల్సో. అంటే మీరు పాస్ట్లో ఏదైనా యాక్టివిటీ చేసి ప్రజెంట్లో మీరు కన్సిడరేషన్ ఇస్తున్నారా, ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. వ్యాలిడ్ కన్సిడరేషన్ ఏంటండి? రిటర్న్ డాక్యుమెంట్ ఏం అవసరం లేదు. మనం ఏంటి అగ్రిమెంట్ అనేది ఓరల్గా కూడా రాసుకోవచ్చు. లైక్ మాట్లాడుకొని మనం ఓన్గా త్రూ ద వర్డ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా రిటర్న్ డాక్యుమెంట్ అవసరం లేదు. కొన్నిటికి మాత్రమే మనం లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతాం. మిగతా వాటన్నిటికీ జస్ట్ మనం త్రూ ద స్పోకెన్ వర్డ్స్తో ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకేనా? అన్నిటికీ రిటర్న్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2017లో చేసిన హెల్ప్కి నౌ దే ఆర్ లైక్ ఏంటండి అంటే షీ గేవ్స్ ది 50,000 ఇన్ 2024. ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఇది కన్సిడరేషన్ అంటే ఎస్, ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నట్లేనండి. ఎందుకు కన్సిడరేషన్ అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. ఈ 50,000 ఇచ్చినందుకు కాను ఆల్రెడీ నవీనాకి ఆల్రెడీ హెల్ప్ చేశారు బ్లడ్ ఇచ్చి. సో సింపుల్గా ఏంటండి అంటే ఈ 50,000 ఏదైతే తీసుకున్నారో ఇట్ హ్యాస్ సంథింగ్ ఇన్ రిటర్న్ అండ్ కన్సిడరేషన్ ఉంది. ఇక్కడ ఇట్ హ్యాస్ ఎ కన్సిడరేషన్. ఎందుకు కన్సిడరేషన్ ఉందని చెప్తున్నారు సార్? ఎలా చెప్తున్నారంటే డెఫినేషన్లో చూడండి, హ్యాస్ డన్ అని చెప్పారా? ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ డన్ అంటే ఆల్రెడీ ఎప్పుడో చేస్తారు ఆ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేసినందుకు మనం ప్రజెంట్ ఏదన్నా పేమెంట్ చేస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ కన్సిడరేషన్. హ్యాస్ డన్. నేను ప్రజెంట్ తీసుకొస్తున్నాను, ఈ ల్యాప్టాప్ సేల్ చేస్తానని చెప్తున్నారు, మీరు నాకు అమౌంట్ ఇచ్చేస్తున్నారు. దాన్ని ఏమంటాం? లైక్ హ్యాస్ డస్. ఇప్పుడు మనం చేస్తున్నాం, నేను ల్యాప్టాప్ సేల్ చేస్తున్నాను, నేను మీకు ఏంటండి అంటే నేను ల్యాప్టాప్ సేల్ చేస్తున్నందుకు మీరు కన్సిడరేషన్ ఇస్తున్నారు. సో ప్రజెంట్ అయిపోతుంది అది. డూయింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫ్యూచర్లో మనం చేస్తాం. ఎలాగండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్ పోలేదా? మీకు కూడా రాలేదా? మార్నింగ్ కూడా పోలేదా? సేమ్ అదే లింక్లో జాయిన్ అయిపోవడమే. దాని రావట్లేదా? ఏంటండి ఇప్పుడు వరకు వెయిట్ చేశారు? ఎంతమంది ఉన్నారు అలా? ఎవరన్నా లింక్ రాకపోతే అడగాలి వెంటనే. నవీనే మెసేజ్ చేశారా? మిస్ అయ్యారుగా అతని ఎగ్జాంపుల్ అంతా కూడా. క్లాస్ వస్తుందా? సో ఆన్లైన్లో వాళ్ళు ఒకవేళ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా లింక్ రాలేదంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. లైక్ క్లాస్ స్టార్ట్ అయినా అవ్వకపోయినా మీకు లింక్ అయితే యాక్టివేట్ అవుతుందండి. బట్ లింక్ యాక్టివేట్ అవ్వలేదంటే లైక్ ఇట్ ఈజ్ లైక్ మీకు ఏంటంటే లింక్ ప్రాబ్లం ఉన్నట్లే. సో ఏంటంటే ఇంతమంది జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. ఎవరు? ఎక్స్ప్లెయిన్ చేయాలా సరే? అందరు ఇంకా రావాలా? సో ఒకవేళ మీకు ఏదైనా లైక్ లింక్ మీకు వీడియో రావట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా లైక్ కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి అందరితో. బికాజ్ క్లాస్ స్టార్ట్ అవ్వకపోయినా మీకు జూమ్ మీటింగ్ అయితే ఆన్ చేసే ఉంటుందండి. మీకు ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం లైక్ మీకు జూమ్ మీటింగ్లోకి వెళ్ళలేకపోతున్నారంటే దెర్ ఈజ్ ఏ ఇష్యూ విత్ లింక్. ఓకేనా? సో లింక్ వచ్చిన తర్వాత మీరు క్లాస్ స్టార్ట్ అవుతుందో లేదనేది ఇట్ విల్ బి డిసైడెడ్ లేటర్. సో తర్వాత తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జూమ్లో అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి త్రూఅవుట్ ద డే. ఓకేనా? ఐ థింక్ స్టార్ట్ అయ్యి కూడా 10 అరౌండ్ 10:30 స్టార్ట్ అయిందండి. ఓకేనా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పినవి. బట్ ఒకసారి జూమ్ అయితే మీకు ఏంటండి అంటే మీకు ఎక్కడ కూడా మీరు డిస్కనెక్ట్ అవ్వకూడదు జూమ్లో. ఈవెన్ దో బ్రేక్స్లో కూడా మీరు కనెక్ట్ అయ్యే ఉండాలి. ఇప్పుడు ఒక క్లాస్ అయిపోయింది, ఒక 5 minutes బ్రేక్ వస్తుంది, ఆ 5 minutesలో కూడా మీరు జూమ్లో కనెక్ట్ అయ్యి ఉండాలి. డిస్కనెక్ట్ అవ్వద్దు. ఓకేనా? మీకు మీటింగ్ అయితే ఎండ్ అవ్వట్లేదు కదా, మీటింగ్ ఆన్లోనే ఉంటుంది కదా. సో మీరు జూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. సో త్రూఅవుట్ ద క్లాసెస్ వరకు కూడా జూమ్లో కనెక్టెడ్గానే ఉండాలి. ఓకేనా? క్లియర్? బికాజ్ మీటింగ్ లింక్స్ అనేది యాక్చువల్గా అయితే మీకు ఓల్డ్ లింక్ వర్క్ అవుతుంది, బట్ ఇక్కడ ఎందుకో ఓల్డ్ లింక్ వర్కౌట్ అవ్వలేదు. సో దట్స్ వై
మీరు ఏంటంటే అంటే బయటికి రావద్దు. ఒకవేళ బయటకు వచ్చి మళ్ళీ లాగిన్ అవ్వలేకపోతున్నారంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సైలెంట్. సో ఇది స్టార్టెడ్ విత్ ద యాక్చువల్గా మనం ఏం స్టార్ట్ చేసామండి అంటే కన్సిడరేషన్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. కన్సిడరేషన్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. లైక్ ఆల్రెడీ మనకి నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అయిపోయిందండి. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అయిపోయింది కాబట్టి సో ఈ స్టార్టెడ్ విత్ ద కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటి తెలుసు కదా? కన్సిడరేషన్ అంటే ఏంటి చెప్పండి అందరూ. సెకండ్ టైం రివిజన్ ఇప్పుడు మీకు కూడా. సంథింగ్ ఇన్ రిటర్న్. సో సంథింగ్ ఇన్ రిటర్న్ ఏదైతే కన్సిడరేషన్ ఉందో ఆ కన్సిడరేషన్ యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటో మనం చెక్ చేస్తున్నాం. యాజ్ పర్ లా డెఫినేషన్ ఏంటి? బేసిక్ సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది దట్ ఈస్ అ బేసిక్ థింగ్. బట్ యాజ్ పర్ లా మనకి ఏంటండి అంటే యాజ్ పర్ లా మనకి లైక్ కన్సిడరేషన్ అంటే ఏంటో అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. క్లాస్ టైమింగ్ ఎంతవరకు అండి మనకి? 11:30. 11:30 11:30. ఓకే, సో కన్సిడరేషన్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. కన్సిడరేషన్ అనేది మనకి ఒక డెఫినేషన్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్కడ ఏ సెక్షన్లో చెప్పారు? సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ డీలో కన్సిడరేషన్ అంటే ఏంటో చెప్పారు. సో డి గుర్తుంటుందా? కన్సిడరేషన్. మనం కన్సిడరేషన్లో ఎక్కువగా మనం ఫోకస్ దేని మీద ఉంటుంది? డి మీద ఉంటుంది. లైక్ ఎక్కువగా ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కన్సిడరేషన్ అంటున్నాం. సో దట్స్ వై డి గుర్తుపెట్టేసుకోండి. సెక్షన్ 2 క్లాజ్ డి కన్సిడరేషన్. అది ఇప్పుడు ఏంటండి అంటే కన్సిడరేషన్ అంటే ఏంటండి అంటే సో వి స్టార్టెడ్ విత్ ద డెఫినేషన్. చూడండి, సెక్షన్ నెంబర్ 2 క్లాజ్ డి డిఫైన్స్ కన్సిడరేషన్ యాజ్ ఫాలోస్. వెన్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. కన్సిడరేషన్ అనేది ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ ఉండాలి. ప్రామిసర్ అంటే ఇక్కడ ఏంటండి అంటే డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి? ఐ వాంట్ టు సెల్ మై ల్యాప్టాప్. నేను ఫర్ ఎగ్జాంపుల్ లేదా నా ఫోన్ సేల్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఈ ఆఫర్ ఇస్తున్నాను మీకు. సో నేను ఈ ఫోన్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీకు ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ ఇచ్చినప్పుడు ఈ ఫోన్ రిలేటెడ్గా ఎంత ప్రైస్ ఛార్జ్ చేయాలి, ఎంత ప్రైస్ నేను ఆఫర్ చేస్తాను అనేది ఎవరు చెప్తారండి? ప్రామిసర్. నేనే చెప్పాలి కదా, అవునా? అంటే కన్సిడరేషన్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు? ప్రామిసర్ యొక్క విల్లింగ్నెస్తో కన్సిడరేషన్ ఉంటుంది. ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే నేను నా ఫోన్ సేల్ చేస్తానని చెప్పినప్పుడు ఐ విల్ డిసైడ్ ద ప్రైస్. అదవుతుందా? సో కన్సిడరేషన్ ఈజ్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అండ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అంటే సో నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, విష్ణువుకి నేను నా ఫోన్ సేల్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. మాధవ్ వచ్చేసి ఇది కొంచెం క్యాష్ తీసుకోండి, విష్ణుకి ఫోన్ సేల్ చేసేయండి. ఓకే, ఇద్దరు వచ్చారు. సో మాధవ్ అమౌంట్ ఇచ్చారు. విష్ణు మొబైల్ తీసుకున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ అంటే దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ థింగ్. ఎందుకండి అంటే కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ది అదర్ పర్సన్ ఆల్సో. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా గుర్తుండడానికి ఏంటని అంటే సో మనం ఏంటి అడ్మిషన్ మేము స్టూడెంట్కి ఇచ్చాం. ఓకేనా? అంటే వీ గివెన్ ద ఆఫర్ అండ్ స్టూడెంట్ ఆల్సో యాక్సెప్టెడ్. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది. బట్ కన్సిడరేషన్ ఎవరు పే చేస్తున్నారు? పేరెంట్స్ వచ్చి పే చేస్తున్నారు. అంతేగాని మనం కన్సిడరేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే క్లాసెస్ చెప్తామని చెప్పామా? ఈజ్ ఇట్ వ్యాలిడ్? అది వ్యాలిడ్ కాదు కదా. సో కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ ప్రామిసీ పే చేయొచ్చు లేదా వేరే అదర్ పర్సన్ కూడా పే చేయొచ్చు. ఓకేనా? డెఫినేషన్ అర్థమైందా? కన్సిడరేషన్ ఈజ్ వెన్ ఎట్ ద కన్సిడరేషన్ మనం ఎలా డిఫైన్ చేశారని అంటే వెన్ ఎట్ ద డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అండ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో హ్యాస్ డన్, హ్యాస్ డస్, హ్యాస్ డూయింగ్ అని 3 వర్డ్స్ ఉన్నాయి. సో అందులో మనం డన్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. డన్ అంటే ఏంటండి? డన్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ కదా అది. డన్ అంటే పాస్ట్ టెన్స్, లైక్ కంప్లీటెడ్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. డన్ అంటే కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీటెడ్ అంటే ఇట్ ఈస్ పాస్ట్. అంటే కన్సిడరేషన్ పాస్ట్లో ఉండొచ్చా అంటే ఎస్, పాస్ట్లో కూడా ఉండొచ్చు. సో దట్స్ వై వీ స్టార్టెడ్ విత్ ద ఎగ్జాంపుల్. ఉన్నారా నవీన్ ఆన్లైన్లో? ఎస్, నవీన్ ఉన్నారండి. నవీన్ గారు మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇక్కడ. చూడండి, నవీన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ నవీన్ ఒక పర్సన్ ఉన్నారు, అలాగే నవీన ఒక పర్సన్ ఉన్నారు. సో ఒక గాలు ఉన్నారు. అయితే 2017లో నవీనాకి యాక్సిడెంట్ అయింది. 2017లో నవీన మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో అప్పుడు నవీన్ ఏం చేశారండి అంటే హెల్ప్ చేశారు. ఏమని హెల్ప్ చేశారండి? ఏమని చెప్పారు ఫోన్ చేసి? సో ఐ విల్ గివ్ యూ ద హెల్ప్. యాక్సిడెంట్ అయిందా నవీనాకి? ఓకే, నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తాను. సో బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తాను, లేకపోతే కిడ్నీ కావాలంటే కిడ్నీ, హార్ట్ కావాలంటే హార్ట్ ఇస్తాను అని చెప్పేశారు. ఓకేనా? సో దట్స్ వై ఏంటండి లైక్ బ్లడ్ రిక్వైర్మెంట్ వచ్చింది. యాక్సిడెంట్ కాబట్టి బ్లడ్ చాలా వేస్ట్ అయిపోయింది. సో బ్లడ్ రిక్వైర్మెంట్ వచ్చి నవీన్ వెళ్ళేసి బ్లడ్ డొనేట్ చేసి వచ్చేసారు. బ్లడ్ ఇచ్చేసి వచ్చేసారు హాస్పిటల్లో. ఎప్పుడు జరిగింది? అదంతా 2017లో జరిగింది. సో 2024లో నవీన వచ్చేసింది. సో నేను ఏది ఫ్రీగా తీసుకోనని చెప్పేసి 50,000 ఇచ్చేసి వెళ్ళిపోయారు నవీన్కి 50,000. ఏంటండి మీకు చెప్పానా? ఓకేనా? ఓకే,
అచ్చా కూల్ కూల్, అది ఎగ్జాంపుల్ అది కాదండి. ఏం గొడవ పడ్డారు, అమౌంట్ ఇస్తున్నారు ఏంటి ఇప్పుడు? ఓకేనా, హ్యాపీయా? అచ్చా చూడండి, అయితే 2024లో షీ కేమ్ టు ద నవీన్ దగ్గరికి వచ్చేసి ఇదిగో 50,000 తీసేసుకో అని చెప్పేసి ఇచ్చేశారు. నవీన్ తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు. తీసుకొని ఆలోచిస్తారు ఈ 50,000కి రిటర్న్ సంథింగ్, ఇప్పుడు 50,000 తీసుకున్నప్పుడు సంథింగ్ రిటర్న్ ఉందా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ సంథింగ్ ఇన్ రిటర్న్ కన్సిడరేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఎందుకుందండి? ఆల్రెడీ ప్రీవియస్గా ఒక 2017లో హీ గేవ్ ద బ్లడ్ ఇచ్చారు కాబట్టి రిటర్న్ ఉన్నట్లే ఇక్కడ. అంటే దట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఈ 50,000 ఏదైతే నవీన్ తీసుకున్నారో దట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్ వ్యాలిడ్గా ఉంది. ఎందుకు? ఆల్రెడీ 2017లో అతను హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నారు. దెర్ ఈస్ నో ఎనీ మిస్టేక్, తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సింపుల్ మీనింగ్ ఏంటండి అంటే కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ది పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని కూడా ప్రజెంట్లో మనం కన్సిడరేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని కూడా కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ద పాస్ట్లో కూడా కన్సిడరేషన్ ఉండొచ్చు, ప్రజెంట్లో కూడా ఉండొచ్చు. ప్రజెంట్లో కంపల్సరీ ఉంటుంది కదా. నేను చెప్పాను, నేనేంటి నా మొబైల్ ఫోన్ నేను మీకు సేల్ చేస్తానంటే సో మీరు అమౌంట్ ఇచ్చేశారు అంటే ప్రజెంట్ కన్సిడరేషన్ ఉందా? కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ది పాస్ట్, ఫ్రమ్ ది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. ఎలా సార్ ఫ్యూచర్లో కన్సిడరేషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణువుకి ఏంటండి అంటే సో మ్యాంగోస్ రిలేటెడ్గా చాలా పెద్ద తోటలు ఉన్నాయి. ఓకేనా, మామిడి తోటలు చాలా ఉన్నాయి విష్ణుకి. ఇప్పుడు ఏంటి సీజన్ లేదనుకోండి, ఇది సీజన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబర్లో కలిసాను విష్ణుని. ఎందుకు? మ్యాంగోస్ మనకి ఎప్పుడు వస్తాయండి? నార్మల్గా ఏప్రిల్లో, లైక్ మే ఏప్రిల్ ఈ మధ్యలోనే కదా ఎక్కువగా ఎక్కువగా మనకి లైక్ వచ్చేది మ్యాంగోస్ ఎక్కువగా అప్పుడే కదా లైక్ వస్తాయి. సో అప్పుడే నేనేంటండి అంటే డిసెంబర్లోనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను విష్ణు నాకేంటండి అంటే ఇన్ని క్వింటాల్స్ లేదా ఇన్ని కేజెస్ ఆఫ్ ది మ్యాంగోస్ కావాలి ఏప్రిల్లో, ఓకేనా అనేసి నేను మీకు అమౌంట్ ఇచ్చాను. నేను మీకు విష్ణుకి అమౌంట్ ఇచ్చాను. ఆ అమౌంట్ ఇచ్చిన దానికి కన్సిడరేషన్ ఎప్పుడు వస్తుంది? నాకు ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో ఏప్రిల్లో అతను నాకు మ్యాంగో సప్లై చేస్తారు. అంతే, ఓకేనా? సో ఇక్కడ మనం కాంట్రాక్ట్ ఏదైతే ఎంటర్ అయ్యామో ఈ కాంట్రాక్ట్లో నేను ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను. ఆ అడ్వాన్స్ ఇచ్చినందుకు రిటర్న్ ఏది? నాకు ప్రజెంట్ ఏదైనా రిటర్న్ ఉందా? నాకు అసలు ఎలాంటి రిటర్న్ కూడా లేదు, ఎట్ ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో వస్తుంది. సో కన్సిడరేషన్ సంథింగ్ ఇన్ రిటర్న్, బట్ ఆ రిటర్న్ అనేది ప్రజెంట్ ఉందా, పాస్ట్ ఉందా, ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో ఏప్రిల్లో అతను నాకు మ్యాంగోస్ తీసుకొని సప్లై చేస్తారు. అంటే జాగ్రత్తగా వినండి, కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ది పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్లో ఉండొచ్చు, అలాగే ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. ఏంటండి? ఎనీ టైం. అర్థమైందా? క్లియర్? వ్యాలిడిటీ ఏం లేదండి. లైక్ ఎనీథింగ్, లైక్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే అది ఎప్పుడైనా. పాస్ట్ అంటే మీరు 2 years తీసుకోవచ్చు, బ్యాక్ 3 years తీసుకోవచ్చు, 4 years తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకేనా? సింపుల్. సో చూడండి ఇప్పుడు డెఫినేషన్. సో యాక్చువల్గా మీకు అక్కడ 3 lines డెఫినేషన్ కనిపిస్తుంది, బట్ ఆ 3 linesలో టోటల్ చాప్టర్ ఉంది. అర్థమవుతుందా? ఆ 3 lines టోటల్ చాప్టర్. ఆ 3 linesని చూసారా? లైక్ మనం ఎంత డిస్కషన్ చేస్తున్నాం, బికాస్ అది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ చిన్నదే, బట్ అదేంటంటే నార్మల్గా మీరు చదివితే లైక్ గుర్తుపెట్టేసుకుంటారు కానీ, బట్ దాని యొక్క ఇంటెన్షన్, దాని ప్రాపర్ మీనింగ్ తెలుసుకుంటే యూ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. కన్సిడరేషన్ అంటే ఏంటంటే ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకేనా? సో చూడండి మళ్ళీ చదువుదాం. సెక్షన్ 2 ఆన్లైన్లో వాళ్ళకి అర్థమైందా అండి? ఎనీథింగ్ ఏదైనా డౌట్ ఉందా? ఇప్పటివరకు ఇదే డిస్కస్ చేసాం. నథింగ్ ఈజ్ డన్. సో ఇప్పటివరకు ఇదే డిస్కస్ చేసామండి. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఓకేనండి, సూపర్. సో చూడండి, సెక్షన్ 2 clause D defines consideration as follows: when at the desire of the promiser, the promisee or any other person has done or does or doing such an act is called consideration. ఇంకొక వాట్ ఉంది ఇంకంతే, అదొక్కటి కూడా నేర్చేసుకున్నాం అంటే టోటల్ కన్సిడరేషన్ అయిపోయినట్లే. అర్థమవుతుందా? పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం డెఫినేషన్ని. హ్యాస్ డన్, హ్యాస్ డస్, హ్యాస్ డూయింగ్ సచ్ యాన్ యాక్ట్ ఈజ్ కాల్డ్ కన్సిడరేషన్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? ఒక యాక్టివిటీ చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు, ఇవన్నీ కన్సిడరేషన్. ఇంకోటి కూడా ఉంది, abstained from doing, has done or abstained from doing, has does or abstained from doing, or to do and abstain from doing or promise to do. of course ఇక్కడ చూడండి, abstain from doing ఇక్కడ డూయింగ్ కాదు, యాక్చువల్గా ప్రామిస్ టు డూ తీసుకోండి ఇక్కడ.
ఫ్యూచర్ టెన్స్కి ఇట్ విల్ బి వ్యాలిడ్. ఇక్కడ చూడండి, డన్ అంటే ఏంటండి? పాస్ట్. డస్ అంటే డస్ ఆర్ డూయింగ్ అంటే ప్రజెంట్. ప్రామిస్ టు డూ, ప్రామిస్ చేశారా విష్ణు నాకు ఏప్రిల్లో నేను మీకు మ్యాంగో సప్లై చేస్తాను సార్ అని ప్రామిస్ చేశారా? దిస్ ఈజ్ ఫ్యూచర్ కన్సిడరేషన్. ఓకేనా? ఇవన్నీ ఈ 3 యాక్టివిటీస్లో కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో కూడా ప్రతి చోట ఏముంది? ఒక యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. పాస్ట్ టెన్స్లో ఏం జరిగింది? అక్కడ ఏంటి? నవీన్ ఏం చేశారు? హీ గివెన్ ద బ్లడ్ ఇచ్చారా? ఒక యాక్టివిటీ చేశారా? సెకండ్ సిచ్యువేషన్లో నేను ల్యాప్టాప్ సేల్ చేశానా? మీరు నాకు అమౌంట్ ఇచ్చారా? థర్డ్ సిచ్యువేషన్ ఏంటి? మ్యాంగో సప్లై చేస్తున్నారా? ఇక్కడంతా ఒక యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ జరుగుతుంది. ఓకేనా? ఈ 3 యాక్టివిటీస్లో కూడా ఇఫ్ ఇట్ ఈజ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ ఆల్సో ఈజ్ ఏ కన్సిడరేషన్. అబ్స్టైన్డ్ అంటే ఏంటో తెలుసా? అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్, చేయకుండా ఉండడం. సో చెప్పారు ఏంటండి, ఏంటండి అంటే సింపుల్, ఒక యాక్టివిటీ చేయొద్దు. మనం రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామా? ఈ ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ చేయకపోతే ఐ విల్ గివ్ యూ దిస్ మచ్ అమౌంట్ అని చెప్పామా? సో విష్ణు ఏంటండి, ఇప్పుడు మాధవ్, విష్ణు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. మాధవ్ ఒక రెస్టారెంట్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు. ఆపోజిట్లోనే విష్ణు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు. మాధవ్ విష్ణు దగ్గర వచ్చి చెప్పేశారు, ఏమని? విష్ణు, నువ్వు ఇక్కడ షాప్ ఓపెన్ చేయొద్దు, రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు. ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు సేల్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయను అంటే ఐ విల్ గివ్ యూ 5 lakhs. 5 lakhs ఇస్తా అన్నాను. ఓకే, విష్ణు కూడా 5 lakhs తీసుకున్నారు. ఇప్పుడు 5 lakhs తీసుకున్నప్పుడు ఆ 5 lakhsకి సంథింగ్ ఇన్ రిటర్న్ ఉందా? ఏముందండి? సంథింగ్ ఇన్ రిటర్న్ ఏంటి? మీరు తీసుకున్న 5 lakhsకి కన్సిడరేషన్ ఏంటి అంటున్నాను? పెట్టలేదు అక్కడ, అంటే ఒక యాక్టివిటీ చేయలేదు. అర్థమవుతుందా? ఒక యాక్టివిటీ చేయలేదు అక్కడ. సేమ్ ఇదే చెప్తున్నారు ఇక్కడ, హ్యాస్ డన్ ఆర్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్. ఒక యాక్టివిటీ చేయకనందుకు మీరు ఏదన్నా తీసుకున్నా కానీ దాన్ని కూడా కన్సిడరేషన్ అని చెప్తాం. సేమ్ హ్యాస్ డస్. ఇప్పుడు నేనేంటి చెప్తున్నాను, ఈ ల్యాప్టాప్ ఒకటి సేల్ చేస్తున్నాను. సో మాధవ్ మీరు పర్చేజ్ చేయనంటే నేను మీకు ఒక 10,000 ఇస్తాను అని చెప్తాను. ఒక బిడ్డింగ్ జరుగుతుంది ఇక్కడ. మాధవ్ ఏంటి, ఏ ప్రైస్ కానీ ఈ ల్యాప్టాప్ కొనాలని రెడీగా ఉన్నారు. తక్కువ ప్రైస్లోనో సంథింగ్ ఏ ప్రైస్ కానీ కొనాలని ఉన్నారు. ఇంకా మిగతా బిడ్డర్స్ ఏంటంటే ఇంకా ఎక్కువకి నాకు వేరే వాళ్ళకి సేల్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సో నేను మాధవ్కి చెప్పాను, సో మాధవ్ మీరు ఈ ల్యాప్టాప్ కొనొద్దు, కొన్నంటే నేను మీకు 10,000 ఇస్తాను అని చెప్పాను. నేను మిగతా వాళ్ళందరికీ ఆఫర్ ఇస్తున్నాను. మాధవ్ సైలెంట్గా ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. అదే కదా, 10,000 వస్తుంది. ఆ 10,000 కన్సిడరేషన్ ఉందా? ఎస్, ఆ బిడ్డింగ్లో అతను సైలెంట్గా ఉన్నారు. అర్థమవుతుందా? క్లియర్? ఫ్యూచర్లో కూడా అంతే, సేమ్. ఏదైనా ఫ్యూచర్లో కూడా ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయొద్దు, సో ఐ విల్ గివ్ యూ దిస్ మచ్ అమౌంట్. అంటే ఒక యాక్టివిటీ చేయండి, చేసిన దానికి, చేస్తున్న దానికి, చేయబోతున్న దానికి కన్సిడరేషన్ అంటున్నాం. ఒక యాక్టివిటీ చేయొద్దు, లేకపోతే ఫ్యూచర్లో చేయొద్దు, ప్రజెంట్ చేయొద్దు, పాస్ట్లో చేయలేదు, వాటికి కూడా మనం కన్సిడరేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? సింపుల్ థింగ్. డూ నథింగ్, ఈట్ 5 star కన్సిడరేషన్. అంతే కదా? ఏమీ చేయనందుకు కూడా బెనిఫిట్ వస్తుందా లేదా అక్కడ? అదే కన్సిడరేషన్ అదే. అతను ఒక ఓల్డ్ లేడీ అక్కడ కూర్చొని ఉంటారు. అతను చాక్లెట్ తింటూ ఉంటారు. పైనుంచి అది పడవడానికి రెడీగా ఉంటుంది. అతను ఆ చాక్లెట్ తింటూ హీ మర్చిపోయారు. సంథింగ్ మర్చిపోయినందుకు కాను అతను ఏంటండి అంటే సేవ్ అయ్యారు. అంటే అతను ఏం చేయకపోవడం వల్ల కూడా అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, మీరు ఏమీ చేయనందుకు కూడా ఒక బెనిఫిట్ వస్తుంది. అదే కన్సిడరేషన్. అర్థమవుతుందా? మీరు ఏం చేయకపోతేనే బెటర్ యాక్చువల్గా. అదే కన్సిడరేషన్, ఇంకంతకంటే ఏమొద్దు. కొంతమంది చెప్తారు కదా, నువ్వేం చేయద్దా, నువ్వు సైలెంట్గా ఉండి చాలు, నాకు అదే చాలంటారా? అంటే ఏంటి, ఏం చేయకపోతే బెనిఫిట్ అక్కడ, అది కూడా కన్సిడరేషనే. అవునా? సో దిస్ ఈజ్ ద టోటల్ డెఫినేషన్ ఆఫ్ ది కన్సిడరేషన్. మళ్ళీ టోటల్గా చదువుదాం చూడండి. సెక్షన్ నెంబర్ 2 క్లాస్ D డిఫైన్స్ కన్సిడరేషన్ యాజ్ ఫాలోస్. మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే డెఫినేషన్ చదువుతున్నానో ప్రతి వాటికి మీరు ప్రతిదీ ఎగ్జాంపుల్ టోటల్గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ మీకు అర్థం కాలేదు, ఈ పాయింట్ ఏంటి అని మీకు అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 2 clause D defines consideration as follows. When at the desire of the promisor, the promisee or any other person has done or abstained from doing, or does or abstain from doing, or promises to do or abstain from doing something, such an act or abstinence or promise is called consideration for the promise. సో ఇక్కడ ఏదైతే మనం ప్రామిస్ చేసుకున్నామో దానికి కన్సిడరేషన్ అంటే ఏంటనేది డెఫినేషన్ ఇది. దట్స్ ఇట్. చదువుకోండి మీరు.
అయిపోయిందండి, ఇంకా మిగతాది మీరు చదువుకుంటే అర్థమవుతుంది. బడ్స్ పెట్టుకుంటున్నారా ఫ్యాకల్టీ ఎవరన్నా మార్నింగ్ సెషన్లో? లైక్ ఆడియో జూమ్లో రికార్డ్ అవ్వడానికి కొంచెం క్యామ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు. యాక్చువల్గా అది కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇట్లా తిప్పండి. క్యామ్ టచ్ చేయొద్దు. వద్దు, జస్ట్ లైక్ ఇది తిప్పండి చాలు. ఇటు సైడ్ తిరగాలి. ఓకే, నేను చూస్తాను. ఓకే, థ్యాంక్స్. ఓకే ఓకే, ఇప్పుడు కూర్చో. ఓకే ఓకే, కూర్చోండి. ఇప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత అడ్జస్ట్ చేద్దాం. బట్ టచ్ చేయొద్దు మ్యాక్సిమం, అంతే. ఓకేనా? అనుకుని ఉందా? ఓకే ఓకే, కూల్. అయిపోయిందా? అతను ఎంత హైట్ ఉన్నారండి కనిపించకపోవడానికి? ఓకేనా? క్లియర్ బాడీ? ఓకేనా? క్లియర్? అచ్చా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఈ డెఫినేషన్ చదవండి ఒకసారి అందరు కూడా. డెఫినేషన్ చదవండి, డెఫినేషన్ చదవండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే ఏంటి? 1 సెకండ్. డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్ అంటే ఏంటి? ప్రామిసర్ లైక్ ప్రామిసర్ డిసైడ్ చేస్తారు. నా విల్లింగ్నెస్ ఉంటుంది. నేను ల్యాప్టాప్ సేల్ చేయాలన్నప్పుడు నా విల్లింగ్నెస్ ఉంటుంది కదా. మీరే చెప్పేస్తారా ప్రైస్ కూడా? కాదు కదా, నా విల్లింగ్నెస్తో నేను సేల్ చేస్తాను. సో కన్సిడరేషన్ అనేది ఎవరి డిజైర్ ఉండాలి? ప్రామిసర్ డిజైర్ ఉండాలి. దట్స్ ఇట్. చదవండి ఇంకా అలా టోటల్ డెఫినేషన్ చదవండి. ఎగ్జాంపుల్స్ అన్నీ అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చదువుతుందా? చిన్న డెఫినేషన్కి మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన చెప్పాం. చదువుతుందా? ఎందుకండి అంటే దట్ మచ్ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మీకు అర్థం కావాలంటే అంత టైం తీసుకోవాలి కూడా. బట్ మీరు అది గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలో చేయండి, అంతే. ఓకేనా? కన్సిడరేషన్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంజాయ్ చేశారా సండే? ఫుల్ ఎంజాయ్ చేయలేదా? సరిగా రాలేదా? చెడిపోయిందని మూడ్ ఆఫ్లో డే మొత్తం కాదులేండి, ఫీల్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ చదివేశారు అందరు కూడా డెఫినేషన్? క్లియర్? చదివారు కదా? ఏమి డౌట్స్ లేవు కదా? నెక్స్ట్ చదవండి. వాట్ ఈజ్ కన్సిడరేషన్? చదవండి ఒకళ్ళు. ఎవరు చదువుతున్నారు? చదువుతారా? చదవండి. వాట్ ఈజ్ కన్సిడరేషన్ చదవండి. సైలెంట్, అందరు సైలెంట్గా ఉండాలి. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు చదువుతారు. నెక్స్ట్ చదవండి. ఓకే, కన్సిడరేషన్ ఎవరు పే చేస్తారండి? సింపుల్గా ప్రామిసీ పే చేస్తారు. ఆబ్లిగేషన్ అవుతుంది ప్రామిసర్. మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో ఈ ల్యాప్టాప్ కొంటే మీరు 40,000 పే చేయాలని చెప్పాను. నేను చెప్పిన అప్లికేషన్కి మీరు ఫుల్ఫిల్ చేయాలంటే కన్సిడరేషన్ 40,000 పే చేయాలి. నెక్స్ట్ క్యూరీ యాజ్ సెన్స్ ఆఫ్ లా
డూయింగ్ టు వన్ పార్టీ. లైక్ ప్రామిసర్ అంటే ఇప్పుడు మనకి లైక్ ఏంటండి, మీరు ఇప్పుడు కేసులో ఒక దాంట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు, బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేశారు, బ్యాంక్లో సేవింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేశారు, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది తెలుసు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, మీరు 1 lakh చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years 3 years అనుకోండి 1,10,000 వస్తుంది, అవునా. మీరు ఎంత డిపాజిట్ చేసింది 1 lakh, బట్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు 1,10,000 ఇస్తున్నారు, అంటే ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తుందా, అది మీకు రిటర్నేనా. మీరు ఇచ్చిన 1 lakh ఇంకొక ఎక్స్ట్రా ఒక 10,000 వస్తుందంటే అది రిటర్నే కదా. సో రిటర్న్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ ఇంగ్లీష్ సెన్స్లో కన్సిడరేషన్ అనే చెప్తాం. చదవండి నెక్స్ట్. ఓకే, ప్రామిసర్ ఆర్ ఫార్బేరెన్స్ డెట్రిమెంట్ లాస్ ఆన్ రెస్పాన్సిబిలిటీ గివెన్ సఫర్డ్ ఆర్ అండర్టేకెన్ బై అదర్. సో వాళ్ళు ఏదైతే ఆపోజిట్ పర్సన్ ఏదైతే ఉన్నారో అతన్ని కొంత డిటర్మినెంట్ లాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గివెన్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు కాను వాటికి ఆపోజిట్ పర్సన్ ఏదైతే తీస్తున్నారో దాన్ని కన్సిడరేషన్ అంటాం. నథింగ్ ఇంపార్టెంట్, అదేం ఇంపార్టెంట్ కదండి. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్షన్ నెంబర్ 2 clause Dలో ఏదైతే డెఫినేషన్ చెప్పారో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. మీరు ఇదే చదవండి, ఇదే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో చూడండి, కన్సిడరేషన్ అనేది ఒక యాక్టివిటీ చేయడానికి ఉంటుంది, ఒక యాక్టివిటీ చేయొద్దు, అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ ఒక యాక్టివిటీ చేయడానికి ఉంటుంది, అండ్ అలాగే అబ్స్టైన్డ్ ఫ్రమ్ డూయింగ్ ఒక యాక్టివిటీ చేయొద్దు అని చెప్పడానికి కూడా మనకి కన్సిడరేషన్ ఉంటుంది. క్లియరా? కన్సిడరేషన్ ఈజ్ అన్ యాక్ట్ డూయింగ్ సంథింగ్, సో జరిగిందా మన సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా. నవీన్ హెల్ప్ చేశారా, ఒక యాక్టివిటీ చేశారా, నేను మీకు ల్యాప్టాప్ ఆర్ ఫోన్ సేల్ చేశానా, తర్వాత విష్ణు ఫ్యూచర్లో మ్యాంగో సప్లై చేస్తా అన్నారా, అంటే ఇక్కడ అంతా కూడా ఏంటి, ఒక యాక్టివిటీ టు డూ ఆర్ టు డూయింగ్ ఆర్ టు డూ ఇన్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఒక యాక్టివిటీ జరుగుతుంది. సో చూడండి, కన్సిడరేషన్ ఈజ్ అన్ యాక్ట్ డూయింగ్ సంథింగ్. ఎగ్జాంపుల్ 1, అజయ్ గ్యారంటీస్ భువన్ for payment of price of goods which Bhuvan wanted to sell on 1 month credit to Chaitanya. A selling of goods on credit by Bhuvan to Chaitanya is consideration for yes promise. జాగ్రత్తగా చూడండి, అజయ్ గ్యారంటీ ఇచ్చారండి భువన్కి. అజయ్ గ్యారంటీస్ భువన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ విచ్ భువన్ వాంటెడ్ టు సెల్ ఆన్ 1 month క్రెడిట్ టు చైతన్య. అంటే దీని మీనింగ్ జాగ్రత్తగా చూసుకోండి. భువన్ అని ఒక పర్సన్ ఉన్నారు, భువన్ చైతన్యకి గూడ్స్ సేల్ చేస్తున్నారు. అయితే గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు చెప్పండి, పేమెంట్ ఎవరు ఇవ్వాలి? చైతన్య పేమెంట్ ఇవ్వాలి. ఎవరికి? భువన్కి పేమెంట్ ఇవ్వాలి. బికాజ్ భువన్ గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు ఆ గూడ్స్ తగ్గట్టుగా అమౌంట్ ఎంతో భువన్కి ఇవ్వాలి కదా. భువన్కి పేమెంట్ ఇవ్వట్లేదంట, ఒక 1 month క్రెడిట్ టైం అడుగుతున్నారు, అంటే ఒక 1 month తర్వాత పే చేస్తాను, ఇప్పుడు నేను పే చేయనని చెప్పారు. ఆ 1 month క్రెడిట్ టైం ప్రొవైడ్ చేయడానికి కూడా, 1 month క్రెడిట్ టైం ఇవ్వడానికి కూడా లైక్ అజయ్ గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు భువన్కి? అజయ్ ఏమని చెప్తున్నారంటే, భువన్ చైతన్యకి నువ్వు పంపించేసాయి, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఒక 1 monthలో అతను పే చేయకపోతే నేనైనా పే చేస్తాను, ఫస్ట్ అతను గూడ్స్ సప్లై చేయన్నారు. ఓకేనా? హియర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బై భువన్ టు చైతన్య ఈజ్ కన్సిడరేషన్ ఫర్ ఎస్ ప్రామిస్. సో ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నట్లేనండి. ఇక్కడ నేను గూడ్స్ సేల్ చేస్తున్నాను కదా, నాకు రిటర్న్లో ఏది లేదు కదా అని అనుకోవడానికి అవసరం లేదు. అతను వేరే పర్సన్ ఆల్రెడీ ప్రామిస్ ఇచ్చారా, ఐ విల్ గ్యారంటీ ఇచ్చారా, ఆ గ్యారంటీ కన్సిడరేషనే. దానికి ఆ గ్యారంటీ తీసుకొని మనం గూడ్స్ సప్లై చేస్తున్నాం. సో కన్సిడరేషన్ ఉంది అక్కడ, ఓకేనా? అర్థమైందా? అజయ్, ఏ అంటే అజయ్నే, అంతే. చూడండి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2, ఏ కాలేజ్ ప్రామిసెస్ స్టూడెంట్స్ who will score above 90% for the job in MNC. Okay, consideration need not be monetary. Here the promise for recruitment of candidates will be considered as the consideration for the act of students scoring above 95%. So like college students కి చెప్పారండి, ఎవరైతే 95% వస్తుందో సో వాళ్ళకి ఏంటంటే ఎంఎన్సీలో ఒక జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. ఓకేనా? మీకు ఏంటి ఇక్కడ, మీరు 95% స్కోర్ తీసుకొచ్చారు, మీరు తీసుకొచ్చిన దానికి ఇన్ రిటర్న్ ఏముందండి, అక్కడ మీకు ఒక జాబ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ కన్సిడరేషన్ అమౌంట్లో ఉండాలా? అమౌంట్ ఏమైనా ఉందా? అమౌంట్ లేదు. ఇక్కడ అమౌంట్ లేకపోయినా పర్లేదు, సంథింగ్ ఇన్ రిటర్న్ అంటున్నాం మనం. కంపల్సరీగా మనీ ఇన్ రిటర్న్ అని చెప్పలేదు, సంథింగ్ ఇన్ రిటర్న్ అంటే ఏదైనా రిటర్న్లో ఉండొచ్చు. సో మీరు 95% తెచ్చుకున్నందుకు గాను మీకు ఇన్ రిటర్న్ జాబ్ వస్తుంది. సో దట్ ఈస్ ఎ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఓకేనా? క్లియర్? కన్సిడరేషన్ ఈజ్ అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, అంటే ఒక యాక్టివిటీ చేయకపోయినా కానీ కన్సిడరేషన్ అని చెప్పాను నేను. ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూడండి. అభిషేక్ ప్రామిసెస్ భారతి
not to file a suit against him if Bharati would pay him Abhishek 1 lakh. Here, abstinence on the part of the Abhishek would constitute consideration against the Bharati's payment of 1 lakh in favor of Abhishek. సేమ్ ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుందండి, కేసు ఫైలింగ్. సో ఇద్దరం కోర్టులోకి వెళ్దాం అనుకున్నాం. అర్థమవుతుందా? చదివిందా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, మీరు ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఒక కారు ఒక బైక్ రెండు యాక్సిడెంట్ అయ్యాయి. కారు బైక్ రెండు యాక్సిడెంట్ అయ్యాయి. కారు అవుతుంది మిస్టేక్, బైక్ చాలా డ్యామేజ్ అయిపోయింది. అతను కూడా కొంచెం లైక్ కొన్ని స్క్రాచెస్ కూడా కొన్ని డ్యామేజెస్ జరిగాయి. ఇప్పుడు ఏం చేయండి అంటే, కార్ అతను ఇప్పుడు బైక్ అతను ఏం చేస్తారు, నార్మల్గా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి అతని దగ్గర నుంచి లైక్ ఇన్సూరెన్స్ అవన్నీ, మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ క్లెయిమ్స్ అవన్నీ అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఏంటి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏంటి నార్మల్గా అయితే చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, మీరు కోర్టుకి లైక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలి అతని మీద. సో ఈ పర్సన్ ఇలా యాక్సిడెంట్ చేశారు, ఇంత డ్యామేజెస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా కోర్టులోకి వెళ్ళి లైక్ యూ కెన్ క్లెయిమ్ తీసుకోవచ్చు. కార్ అతను ఏమన్నారంటే, సో ఈ పోలీస్ స్టేషన్ ఈ కేసెస్ ఇవన్నీ వద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి ఆ కేసెస్ అవన్నీ ఫైల్ చేయనంటే ఐ విల్ గివ్ లంబసం ఒక 1 lakh ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోన్నారు. ఇక్కడేంటి, కేసు ఫైల్ చేయనందుకు కాను 1 lakh ఇస్తున్నారు అతను. అదే ఎగ్జాంపుల్. అంటే ఒక ఇప్పుడు కన్సిడరేషన్ ఉందా, అతను 1 lakh ఇచ్చారు, ఆ 1 lakh ఇచ్చినందుకు లైక్ మనకు వ్యాలిడ్ కన్సిడరేషన్ ఉందా అంటే ఎస్, వ్యాలిడ్ కన్సిడరేషన్ ఉంది. ఏముంది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయలేదు, అక్కడ చేయనందుకు కూడా మనం ఒక వాల్యూ తీసుకుంటున్నామా, దట్ ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ కన్సిడరేషన్. చేయనంటే చాక్లెట్ ఇవ్వు, అంతే. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఏబీసీ హ్యాజ్ ఏ షాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్. సో ఏబీసీ ఒక షాప్ అండి, వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్ సేల్ చేస్తూ ఉంటారు. XYZ విషెస్ టు ఓపెన్ అనదర్ ఎలక్ట్రిక్ షాప్ నెక్స్ట్ టు ద షాప్. చెప్పానా, మన రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇది. మాధవ్ విష్ణు. ఏబీసీ ఆఫర్ ఎంత చేశారు, 2 lakhs చేశారు XYZకి. ఏమని, ఫర్ షిఫ్టింగ్ ద సేమ్ అవే ఫ్రమ్ 1 kilometer ఆఫ్ ది ఏబీసీ. మా షాప్ పక్కనే వద్దు, ఒక 1 kilometer దూరంకి వెళ్ళి షాప్ ఓపెన్ చేసుకోండి అని చెప్పారు. హియర్ కన్సిడరేషన్ ఈజ్ గివెన్ ఫర్ అబ్స్టైనింగ్ XYZ ఫ్రమ్ ఓపెనింగ్ హీ షాప్ హియర్ బై. సో ఆ పక్కనే షాప్ ఓపెన్ చేయొద్దు అని చెప్పడానికి 2 lakhs ఇస్తున్నారు. ఇస్తారు, నిజంగానే చేస్తారండి ఇలాగా. అర్థవుతుందా? నిజంగానే జరుగుతుంది అలాగా. ఎందుకు అంతే. సో మీరు పక్కనే షాప్స్ పెడితే వాళ్ళకి డైలీ జరిగే సేల్స్ తగ్గిపోతాయి. సో దట్స్ వై వాళ్ళు ఏంటంటే అలా ఓపెన్ చేయకుండా ఉండడానికి కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటారు. అక్కడ కన్సిడరేషన్ ఉందా అంటే ఎస్, కన్సిడరేషన్ ఉంది. ఇన్ రిటర్న్ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తున్నారా, సో ఈ 2 lakhs తీసుకున్నందుకు కాను వీళ్ళకి కన్సిడరేషన్ ఉన్నట్లే. వాళ్ళు ఇంకొంచెం దూరంకి అక్కడ షాప్ ఓపెన్ చేయట్లేదు కదా, దానికి కన్సిడరేషన్ ఉన్నట్టే. ఓకేనా? క్లియర్? దట్స్ ఇట్. చూడండి ఎగ్జాంపుల్ 3, 4 కూడా చదవండి. కేసు ఫైల్ చేసి చెప్తాం, వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ ఇచ్చారు, సో ఆల్రెడీ ఇది ఇచ్చానని ఏదైనా ప్రూఫ్ చూపించుకోండి. అంటే యాక్చువల్గా ఏంటంటే కేసు ఫైల్ చేయాలని మ్యాండేటరీ కాదు, అది మీ ఆప్షన్. ఓకేనా? కేసు కంపల్సరీగా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డ్యామేజెస్ కావాలనుకుంటే కేసు ఫైల్ చేస్తారు. సో మీరు కేసు ఫైల్ చేయనందుకు ప్రాబ్లం లేదు కదా, ఇల్లీగల్ కాదు అది. అదవుతుందా? ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? డిస్కస్ చేస్తున్నారా కాన్సెప్ట్స్ అన్ని, లేదా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని డిస్కస్ చేస్తున్నారా? నిన్న ఏ మూవీ చూసామని డిస్కస్ చేస్తున్నారా? స్టడీ అవర్లో బయటికి వెళ్దాం అంటున్నారా, టీ తాగొద్దాం, అదేనా? ఓకే ఓకే. చూడండి, సో కన్సిడరేషన్ అనేది టు డూ 1 activity అండ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ 1 activity, రెండిట్లో కూడా కన్సిడరేషన్ ఉంటుంది. సో థర్డ్ పాయింట్ చూడండి, కన్సిడరేషన్ మస్ట్ బి, చెప్పాలి అందరూ కూడా చెప్పండి, కన్సిడరేషన్ మస్ట్ బి ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామి సార్
ఓకేనా? ఎవరు విల్లింగ్నెస్తో ఉండాలి కన్సిడరేషన్ అనేది? ప్రామిసర్ విల్లింగ్నెస్ ఉండాలి. కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, అంతేనా? కన్సిడరేషన్ ప్రామిసీ మీరైనా ఇవ్వచ్చు, మీ పేరెంట్స్ అయినా ఇవ్వచ్చు, విష్ణు అయినా ఇవ్వచ్చు, మాధవ్ అయినా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? కన్సిడరేషన్ మే మూవ్ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్, దట్స్ ఇట్. సో కన్సిడరేషన్ మే బి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఎనీథింగ్. పాస్ట్ కన్సిడరేషన్ పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్లో ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. క్లియరా? Thus, from the above, it can be concluded that consideration is equals to promise or performance that parties exchange with each other. Form of consideration, some benefit, right or profit to one party, or some determinant loss to or forbearance to the other. So simple ఇవన్నీ అదే చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది చూడండి. ఈ కేస్ స్టడీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి అందరూ కూడా, సైలెంట్గా ఉండాలి. ఓకేనా? ఒక కేస్ స్టడీ ఉంది. ఈ కేస్ స్టడీని బేస్ చేసుకొని మీరే ఒక జడ్జి ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇప్పుడు చదివేశారు మీరు, సెక్షన్ 2 క్లాస్ డి చదివేశారు కాబట్టి మీ ఒపీనియన్ కావాలి నాకు. ఓకేనా? చెప్తారా? ట్రై చేయండి అందరు కూడా. ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఈ కేస్ స్టడీలో 3 పార్టీస్ ఉంటారండి. లైక్ ఏంటండి అంటే ఒక లేడీ ఉంటారు, లైక్ వాళ్ళ డాటర్ ఉంటారు, వాళ్ళ మామయ్య ఉంటారు. ఓకేనా? లేడీ గర్ల్ యొక్క మామయ్య, 3 పార్టీస్ ఉన్నారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా? జస్ట్ చూడండి కేస్ స్టడీ మీకు అర్థమయ్యేట్లు చెప్తున్నాను. ఓల్డ్ లేడీ. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే అంటే ఒక పాప, లైక్ వీళ్ళ డాటరే, ఆ లేడీ యొక్క డాటర్, ఒక లేడీ ఒక గర్ల్ ఉన్నారు. సో ఐ థింక్ డయాగ్రామ్స్ కొంచెం నేర్చుకోవాలండి, నేను రావట్లేదు. ఓకేనా? వచ్చానా? అచ్చా, ఓకే, కూల్. ఒక 10 మినిట్సే క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక గర్ల్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏదో ఒకటి డయాగ్రామ్ చూడండి. అయితే అలాగే ఒక పర్సన్ ఉన్నారు. సో అంకుల్, మామయ్య అంటే ఎలా అవుతారో తెలుసు కదా, ఈ ఓల్డ్ లేడీ యొక్క బ్రదర్, అతనే కదా మామయ్య అవుతారు. సో ఈజ్ మామయ్య. సార్ మామయ్య అనమ్మ అంటారు కదా, ఆ మామయ్య ఇతనే. ఓకేనా? పాలయ్య గారే. ఓకేనా? ఈజ్ మామయ్య. ఇప్పుడు ఏం జరిగిందండి అంటే, ఓల్డ్ లేడీ ఏం చేశారండి అంటే ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ ఒక డాక్యుమెంట్, అది గిఫ్ట్ డీడ్ అని ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి, అవన్నీ మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో నేర్చుకుందాం. సైలెంట్గా ఉండాలి. ఒక గిఫ్ట్ డీడ్ అని ఉంటుంది. గిఫ్ట్ డీడ్ అంటే లైక్ ఓల్డ్ లేడీకి ఒక ప్రాపర్టీ ఉంది, వాళ్ళ చిల్డ్రన్కి ఇవ్వచ్చు కదా. అలా ఎలా ఇస్తాం మనం? గిఫ్ట్ డీడ్లోనే ఇస్తాం. మీ ఫాదర్ మీకు ఏదైనా ప్రాపర్టీ ఇవ్వాలంటే మీ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తారా? కలెక్ట్ చేయరు కదా. సో వితౌట్ కన్సిడరేషన్ ఇవ్వాలంటే గిఫ్ట్ డీడ్లో ఇవ్వాలి. నార్మల్ వేలో మీకు ఇవ్వకూడదు. ఒక గిఫ్ట్ డీడ్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే అంటే ఈ ప్రాపర్టీ సో మా అమ్మాయికి ఇచ్చేస్తున్నానని ఇచ్చేశారు. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింది, వాళ్ళ అమ్మ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏమనండి అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మామయ్యకి ఒక 10,000 అమౌంట్ పంపిస్తూ ఉండాలి అని చెప్పారు. జస్ట్ ఎగ్జాంపుల్కి. సో కండిషన్స్ పెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ కూడా ఒక 10,000 మామయ్యకి ఇవ్వాలి అని చెప్పారు కండిషన్స్. అచ్చా, ఈ పాప కూడా ఓకే ప్రాపర్టీ ఉంది కదా అని సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ అండ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక 10,000 పంపిస్తున్నారు. ఒక టైం వచ్చింది. ఏ టైం అండి అంటే ఓల్డ్ లేడీ చనిపోయారు, మదర్ చనిపోయారు, పాప కూడా పెద్ద అయింది. సో అవగాహన వచ్చేసింది. ఏంటండి, ప్రతిసారి నేనే 10,000 పే చేస్తున్నాను. నేనే ప్రతిసారి కూడా
10,000 మామయ్యకి పే చేస్తున్నాను, ఫ్రీగా పే చేస్తున్నాను కదా, అసలు రిటర్న్ నాకు మామయ్య దగ్గర నుంచి ఏ అమౌంట్ కూడా రాలేదు, ఇప్పటి వరకు ఎలాంటి థింగ్ కూడా లేదు అని కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. నేను ఇవ్వను, నాకు అసలు రిటర్నే లేదు, ఇన్ రిటర్న్ నాకు ఏది లేదు, నేను ఎందుకు ఇవ్వాలి, సో దిస్ ఈజ్ నాట్ ఏ అన్ అగ్రిమెంట్, దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఐ విల్ నాట్ గివ్ 10,000 టు మావయ్య అని చెప్పేశారు. చెప్పండి మీ డెసిషన్. ఎవరు 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 ఎవరికి మీరు హెల్ప్ చేస్తారు, ఎవరి జడ్జిమెంట్ వ్యాలిడ్? గర్ల్ జడ్జిమెంట్ వ్యాలిడేనా? కండిషన్ ఉంది, బట్ కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్ ఉండాలి కదా. కన్సిడరేషన్ అనే పాయింట్ ఇప్పుడు తీసుకొచ్చింది తను. సెక్షన్ 2 క్లాస్ డీలో ఇలా రాశారు కదా సార్, ఒక ఏదైనా మనం ఇస్తే దానికి రిటర్న్ ఉండాలని రాశారు. నేను 10,000 మామయ్యకి ఇస్తున్నాను కానీ మామయ్య దగ్గర నుంచి ఏం రావట్లేదు అంటున్నారు. అదంతా లేదండి కేస్ స్టడీలో. ఆయన ఎక్కడో ఉన్నారు, ఈవిడెక్కడో ఉన్నారు. రిటర్న్ ఏం లేదు, అది చూసుకోవడం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇన్ రిటర్న్ అసలు ఏమీ లేదంటుంటాను. ఇప్పుడు చెప్పండి ఎవరికి జడ్జిమెంట్ పాస్ చేద్దాం? గర్ల్కి. ఏమని? ఇక ఇప్పటి నుంచి 10,000 పే చేద్దామని చెప్పేద్దామా? అచ్చా ఇక్కడ మీకు ఓకే, మీరు ఇప్పుడు చెప్పండి, ఈ 10,000 తను పే చేస్తుంది కదా, ఈ 10,000కి కన్సిడరేషన్ ఉండాలా లేదా? కన్సిడరేషన్ లేకపోతే అగ్రిమెంట్ అవుతుంది, సంథింగ్ ఇన్ రిటర్న్ ఉండాలి. సో చెప్పండి ఇప్పుడు సంథింగ్ ఇన్ రిటర్న్ ఏముంది? ప్రాపర్టీ మీద, అసలు ప్రాపర్టీలో వాళ్ళ మామయ్య నేమ్ ఏమీ లేదు. మీరు చెప్పండి ఇప్పుడు ఏంటి, 10,000 ఇస్తున్నామా? అచ్చా కండిషన్ 10,000 కదా, ఆ కేసు ఓకే. ఇప్పుడు తిని ఇస్తున్నారు కదా 10,000. ఈ 10,000 ఇస్తున్నందుకు ఏదో ఒక రిటర్న్ ఉండాలి కదా, అప్పుడే కదా అది అగ్రిమెంట్ లైక్ కాంట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటండి అంటే, జాగ్రత్తగా చూడండి, కరెక్టే, బట్ ఏంటండి అంటే ఇక్కడ ఏంటి 10,000 ఇస్తున్నారా, కన్సిడరేషన్ ఉందా ఇక్కడ? రిటర్న్ అయితే ఏం లేదు మామయ్య దగ్గర నుంచి. బట్ ఏంటండి అంటే కన్సిడరేషన్ మేబీ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ అని చెప్పామా? మామయ్య దగ్గర నుంచి రాకపోయినా కానీ మామయ్య వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి వచ్చిందా? ఆల్రెడీ ల్యాండ్ వచ్చిందా, మీకు ప్రాపర్టీ వచ్చిందా? ఆ ప్రాపర్టీ వచ్చినందుకు మీరు 10,000 పే చేస్తున్నారు. సో కన్సిడరేషన్ మామయ్య దగ్గర నుంచి రావాల్సిన అవసరం లేదు, ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్. కన్సిడరేషన్ మేబీ ఫ్రమ్ ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అని చెప్పామా? అక్కడ ఏంటండి అంటే ఇక్కడ ఎనీ అదర్ పర్సన్ అంటే ఇక్కడ ఓల్డ్ లేడీ వాళ్ళ సిస్టర్ నుంచి వచ్చింది కదా మీకు ఆల్రెడీ. అండ్ కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ద పాస్ట్లో జరిగిన యాక్టివిటీ కోసమే కదా ఇప్పుడు మీరు ప్రజెంట్ పేమెంట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ మావయ్యకి కేసు అనేది విన్ అయిందండి. సో బాలయ్య విన్ అయ్యారండి. ఎగ్జాక్ట్లీ ఆవిడదే ఇప్పుడు తన పేరు మీదే ఉంది ప్రాపర్టీ ఇప్పుడు. బట్ కాకపోతే ఏంటండి అంటే ఈ 10,000 పే చేస్తున్నందుకు తను క్వశ్చన్ అడుగుతుంది, నాకు రిటర్న్ ఏం లేదు కదా, కన్సిడరేషన్ ఉంటేనే కదా అగ్రిమెంట్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మావయ్య, సో ఐ వోంట్ గివ్ 10,000 అని చెప్పింది. బట్ అప్పుడు కేసులో ఏం జరిగిందని అంటే ఎస్ ఇక్కడ కన్సిడరేషన్ మీకు ఉంది, ఎందుకు? కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ద ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అని చెప్పారా? ఆ ఎనీ అదర్ పర్సన్లో ఇతని దగ్గర నుంచి రాకపోయినా కానీ ఆల్రెడీ మీకు ఈ ఓల్డ్ లేడీ లైక్ మీ మదర్ నుంచి వచ్చింది కదా. అండ్ కన్సిడరేషన్ కెన్ బీ ఫ్రమ్ ద పాస్ట్లో కూడా కన్సిడరేషన్ ఉండొచ్చు. సో పాస్ట్లో మీకు ఆ బిల్డింగ్ ఇచ్చారా, దానికోసం మీరు ఇప్పుడు 10,000 పే చేస్తున్నారు. సో దట్స్ వై మీరు 10,000 మళ్ళీ పే చేయాల్సిందే అని జస్టిఫికేషన్ వచ్చేసింది కోర్టులో. సో ఒక్క చిన్న డెఫినేషన్ని బేస్ చేసుకొని ఈ టోటల్ కేస్ స్టడీ మొత్తం రన్ అయిందండి ఆ డేస్లో కోర్టులో. అవునా? కోర్టులో మనకి ఎప్పుడు అది 1880 ఇయర్ చూడండి, 1882లో కోర్టులో ఇది నిజంగా జరిగిన కేసు. జస్ట్ ఆ సెక్షన్ 2 క్లాస్ డి ఆ 3 లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 లైన్స్ తీసుకొని ఈ కేస్ స్టడీ జస్టిఫికేషన్ ఇచ్చారు జడ్జి. అదేనా మంచిగానే ఇచ్చారా? కరెక్టే ఇచ్చారా? జస్టిఫికేషన్, దట్ ఈస్ అ ప్రాపర్ జస్టిఫికేషన్. తను కంపల్సరీగా పే చేయాల్సిందే, ఎందుకంటే షీ హ్యాస్ ద కన్సిడరేషన్. వాళ్ళ ప్రామిసీ దగ్గర నుంచి లేకపోయినా కానీ వేరే పర్సన్ దగ్గర నుంచి కన్సిడరేషన్ వచ్చింది. అండ్ కన్సిడరేషన్ పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్లో ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు కదా. సో కన్సిడరేషన్ పాస్ట్లో ఉంది. సో అన్ని కండిషన్స్ సెక్షన్ 2 క్లాస్ డి కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశారు కాబట్టి దెర్ ఈస్ ఎ కన్సిడరేషన్ అండ్ దెర్ ఈస్ ఎ కాంట్రాక్ట్ అండ్ యూ మస్ట్ టు పే ద 10,000 ఎవ్రీ ఇయర్ టు ది మావయ్య. సార్ మావయ్య అనండి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? దట్స్ ఇట్, దిస్ ఈస్ ద కేస్. అది ఎగ్జాక్ట్లీ కన్సిడరేషన్ పే చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటి జస్ట్ కండిషన్ కొన్ని అటాచ్ చేశారు అంతే. తను కన్సిడరేషన్ మదర్కి ఏం పే చేయలేదు, మదర్కి పే చేస్తే అది అయిపోయేది, అక్కడే కన్సిడరేషన్ ఇచ్చేసాం కాబట్టి ఎవ్రీథింగ్ క్లోజ్ అని చెప్పొచ్చు.
బట్ ఇక్కడ చిన్న కండిషన్ ఒకటి, యాక్చువల్గా ప్రాపర్టీ మొత్తం తన మీద రాసేశారు. సో ప్రాపర్టీకి అసలు ఎలాంటి సంబంధమే లేదు. ప్రాపర్టీ కోసం కండిషన్ తనేంటి, ఈ ప్రాపర్టీకి నాకు ఇంత అమౌంట్ ఇవ్వని అడగలేదు, ఈ ప్రాపర్టీ నువ్వు తీసేసుకో. బట్ ఒక కండిషన్ ఏంటండి అంటే నీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో లేదా నీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్లో ఒక 10,000 మావయ్యకి ఇవ్వు అని చెప్పారు. సో దట్ ఈస్ నాట్ ఏ కన్సిడరేషన్ ఫర్ ది ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీకి ప్రాపర్ కన్సిడరేషన్ కాదు. లైక్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్రాపర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు కదా, ఈ కండిషన్ ఏదైతే పెట్టారో అఫ్ కోర్స్ ఇది కన్సిడరేషన్ అనుకోండి, ఇది కన్సిడరేషన్. అదే చెప్తున్నాం కదా మనం, ఆ 10,000 అనేది కన్సిడరేషనే. కండిషన్ ఏదైతే పెట్టారో దట్ ఈస్ ఏ కన్సిడరేషన్, అండ్ కన్సిడరేషన్ పాస్ట్లో ఉంది మనకి. దట్స్ వై అక్కడ అగ్రిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ లైక్ పేరెంట్స్ మధ్యలో ఇక్కడ రిలేషన్ ఉంది కదా, లైక్ మదర్ డాటర్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూ, ఇటు ఈజీగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కన్సిడరేషన్ ఉన్నా నో ప్రాబ్లం, కన్సిడరేషన్ ఉన్నా నో ప్రాబ్లం, కన్సిడరేషన్ లేకపోయినా నో ప్రాబ్లం. బట్ మనం రాసేటప్పుడు మాత్రం గిఫ్ట్ డీడ్ అని రాయాలి. ఓకేనా? లైక్ ఫ్రీగా ఇచ్చేస్తే. అర్థమైంది నా కేస్ స్టడీ. ఇక్కడ ఎవరు విన్ అయ్యారండి? అంతే, కరెక్టే. సో హీ ఓన్ ద కేస్. క్లియర్? దట్స్ ఇట్. సో దిస్ ఈస్ సెట్ ఇన్ ద చిన్నమయ్య వర్సెస్ రామయ్య 1882 కేస్ స్టడీ. ఓకేనా? సో తర్వాత ఆ కేస్ స్టడీలో ఏం జరిగింది అనేది విల్ డిస్కస్ లేటర్. మళ్ళీ క్లాస్ ఉందా మనకి ఇవాళ? సరే చెక్ చేసుకోండి. ఓకే దెన్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ డిస్కస్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో వాళ్ళు చెప్పినవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కన్సిడరేషన్ డెఫినేషన్ చదువుకున్నాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం, టు డూ, ఆప్షన్ ఫ్రమ్ డూ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఒక కేస్ స్టడీ సాల్వ్ చేసాం. క్లియరా? దట్స్ ఇట్. సో విల్ డిస్కస్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.